ఎన్నికల స్కెడ్యూల్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాలుగోసారి పాలమూరులో పర్యటించబోతున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్ లో పర్యటించిన సీఎం మరోసారి ఇవాళ సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. ముందుగా నారాయణపేట జిల్లా మద్దూరుకు చేరుకుంటారు సీఎం. ఆ తర్వాత గ్రీన్ ప్యాలెస్ గార్డెన్ లో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో సీఎం సమావేశమవుతారు. నియోజకవర్గ సమన్వయకర్త తిరుపతి రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. పాలమూరు జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగబోతుంది. మరికొద్ది గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రానికి రానున్నారు. అక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నాడు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ముఖ్య కార్యకర్తలతో కూడా పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ముఖ్యంగా హెలికాప్టర్ ద్వారా కూడా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరుకు రానున్నారు. అక్కడ ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి లంబాడీల ఆరాధ్య దైవంగా కొలిచేటటువంటి నాగోబ జాతరలో కూడా ఆయన అక్కడ పాల్గొంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చేరుకొని ఇక్కడ పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి మల్లు రవి నామినేషన్ ప్రక్రియలో పాల్గొనే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ నామినేషన్ల ప్రక్రియ తర్వాత నేరుగా బిజినపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఒక మైదానంలో పూర్తి స్థాయిలో జనజాతర సభ పేరుతో కూడా కాంగ్రెస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించి పూర్తి స్థాయిలో సభను సక్సెస్ చేసేందుకైతే కాంగ్రెస్ శ్రేణులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో కూడా క్లియర్గా చూసాం. ఎండాకాలం కావడంతో పూర్తిగా దీని మీద శ్రద్ధతో కూడా ఈ యొక్క సభను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాలుగోసారి జిల్లాకు వస్తుండడంతో మొదటిసారి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి వస్తుండడంతో పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే మద్దూరు నుంచి బయలుదేరిన తర్వాత నాగర్ కర్నూలు నుంచి ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి రావడానికి దాదాపు 5-6 గంటల మధ్య ప్రాంతంలో కూడా ఈ సభా వేదిక మీద నుంచే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మాట్లాడే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కాంగ్రెస్ తన ఖాతాలో వెచ్చుకునేందుకైతే ఉత్సాహంగా ముందుకు వెళ్తుంది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో స్పెషల్ దృష్టి సారించారు. నియోజకవర్గంలో ఈ 2 సీట్లను కూడా తన ఖాతాలో వేసుకునేందుకైతే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకమైనటువంటి రచనలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు కూడా పూర్తి స్థాయిలో తమ విజయం ఖరారు చేసుకునే దిశగా ముందుకు వెళ్తున్నప్పటికీ ముఖ్యంగా ఈ యొక్క 7 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఉండడంతో ఇక్కడ కాస్త మల్లురవికి అడ్వాంటేజ్గా మారే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో పూర్తి స్థాయిలో రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తెస్తూ ఆగస్టు 15 లోపల రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుందంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే ముదిరాజులకు సంబంధించినటువంటి బీసీడీ నుంచి బీసీఏ వర్గీకరణ ఖచ్చితంగా తోడ్పాటును అందిస్తామని చెప్పడంతో కూడా ఒకసారిగా పాలమూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి వంశీచంద్రరెడ్డికి కాస్త ప్లస్ అయినటువంటి పరిస్థితి. మరి ఈరోజు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నాగర్ కర్నూలు సెగ్మెంట్ మల్లురవికి సంబంధించినటువంటి పూర్తిగా మద్దతు ప్రచారం ఉంటుంది. అదేవిధంగా మద్దతు సభలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. మద్దతుగా ఆయన ఖచ్చితంగా ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో మల్లురవిని గెలిపించే దిశగా కూడా కాంగ్రెస్ ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా పిలుపునిస్తారు. అదేవిధంగా ఏదైతే నాగర్ కర్నూలుకు సంబంధించి సాగునీటి అంశాలను ప్రధానంగా తెర మీదకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి అంశం తెరపైకి వస్తుంది. గతంలో బీజేపీ పార్టీ హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను పక్కదారి పట్టించినట్టు కూడా నారాయణపేట జిల్లాలో ఆయన ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు స్థానికంగా ఉన్నటువంటి నేతలు తలమునకనవుతున్నారు. మంత్రులు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజేష్ రెడ్డి, అదేవిధంగా అభ్యర్థిగా ఉన్నటువంటి మల్లురవి సైతం కూడా ఈ సభ ఏర్పాట్లను దగ్గర నుండి గత 2 రోజుల నుంచి కూడా చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ మరికొద్ది గంటల్లోనే ఈ యొక్క సభ ప్రారంభం కాబోతుంది. సభను సక్సెస్ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకైతే కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేష్తో శంకర్ గౌడ్, బిజినపల్లి నుండి.